సరే తిరిగి బ్రతుకుతాడు, నేనే పునరుద్ధానము జీవము గనక ఇప్పుడు నమ్మితే నువ్వు అద్భుతం చేస్తాను అన్నట్లుగా దేవుడు మాట్లాడి, ఈ మాటను నమ్ముతున్నావా అంటే అప్పుడైనా నమ్ముతున్నాను ప్రభువా, గ్రహించాను ప్రభువా, వెళ్దాం పద ప్రభువా అనట్లేదు. ఏమంటుంది? నువ్వు లోకమునకు రాబోవు దేవుని కుమారుడవైన క్రీస్తువని నేను నమ్ముతున్నాను అన్నది. చూశారండి? సరే దేవుడు ఓపికతో ఆ మాటలు విన్నాడు. అక్కడ ఒక 28వ వచనంలో ఒకటి జరిగింది, చదువుదాం. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచాను. ఏమండి, దేవుడు అన్నాడా? మీ అక్కేదని అడిగాడా? మరి ఇప్పుడు ఇలాంటి మనుషులు చెప్పని అని చెప్తారు చూడు. ఈమె ఉద్దేశము వాళ్ళతో చెప్పేసి పాస్టర్ గారు ఇలాగ అన్నారండి అంటారు, వీళ్ళు అమ్మగారు ఇలాగ అన్నారండి అంటారు. చాలా డేంజర్ అండి అలాంటి వాళ్ళతోటి. మీరు ఎమ్మడే నమ్మేయకండి. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు చెప్పాడా ఈమెకు మీ అక్కేదని? అడిగాడా? పిలవమన్నాడా? ఏమని చెప్పింది? వెళ్ళి బోధకుడు నిన్ను పిలుస్తున్నాడని రహస్యంగా చెప్పింది. ఎందుకంటే వాడు ఇంటి మళ్ళా ఎక్కడ పిలిచాడన్న అలాంటి వాడు అడుగుతాడని కదా. పాపం ఈమె కూడా పిచ్చిది, పరిగెత్తుకొచ్చింది. 32 చదువుదాం. ఈ మరియమ్మ ఇంటిలోనే ఉంది. చాలామంది బంధువులు వాళ్ళు ఆ అమ్మాయిని ఓదారుస్తూ ఉన్నారు. చాలామంది అక్కడ ఉన్నారు. ఎప్పుడైతే మార్తమ్మ ఈ మాట చెప్పిందో అక్కడ ఏమని వ్రాయబడి ఉంది అంటే 9వ వచనంలో, ఎక్కడైతే మార్తమ్మ ప్రభువును కలుసుకుందో అక్కడే ఉన్నాడంట ప్రభు. ఏమండి, ఇంతకు ముందుకు ఆ ఊరు వస్తే ఇంటికి రమ్మంది కదండి, రమ్మనిలే, స్టూలో వేసో కూర్చో వేసో కూసబెట్టి ఏదో హడావుడి పడింది కదా. మరి ఇప్పుడు అక్కడే పెట్టేసింది ఏంటి? మరి అప్పుడు ఎందుకు రాలేదని. పాస్టర్ గారిని కూడా అంతే, కబురు పెట్టినప్పుడు ఎందుకు రాలే, నేను చెప్పగానే ఎందుకు రాలే, ఫోన్ చేశా కదండి, ఎత్తలేదే ఫోను. ఇలాంటి వారందరూ మారు మనసు పొందుదురు గాక, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా అని చెప్పి అక్కడే పెడితే ప్రభు అక్కడే ఉన్నాడంటండి. ఈ మరియమ్మ పరిగెత్తుకొని వెళ్ళింది. 32 చదువు నానా. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునని. చాలండి. మార్తమ్మ ఊరు బయటికి పరిగెత్తుకెళ్ళి ప్రభువును కలుసుకొని ఈ మాటలు మాట్లాడింది. సేమ్ ఇంట్లో ఉన్న మరియమ్మ కూడా అదే మాట్లాడింది. 35వ వచనం మనము చదివితే యేసు కన్నీళ్లు విడిచెను అని రాయబడి ఉంది. అక్కడున్న యూదులందరూ, బంధువులందరూ, అక్కడున్న వారందరూ, స్నేహితులందరూ అనుకున్నారు కదా, ప్రభువారు నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయన కన్నీరు కార్చింది. ఎందుకో తెలుసండి? ఒక మాట విననట్టుగా వంటగదిలో చేరి ఏదో హడావుడి పడుతున్నటువంటి, మాట్లాడేదానికి నమ్మేదానికి అర్థం పర్థం లేకుండా ప్రవర్తిస్తున్న మార్తమ్మ ఏం మాట్లాడిందో బుద్ధిగా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని కదలకుండా, కళ్ళు కూడా రెప్పేయకుండా చూస్తూ ఉంటారు చూసారా, అలాగ ఉండి విని ఈమె కూడా అదే మాట్లాడింది. ఏమన్నా తేడా ఉందండి? ఆమెమన్నది, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అన్నాడు. మనం బుద్ధిగా కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది, అది ఆమె యొద్ద నుండి తీయబడదని ప్రభువే నీకు ఒక సర్టిఫికెట్ ఇచ్చాడు, నిన్ను మెచ్చుకున్నాడు. వచ్చినప్పుడల్లా బుద్ధిగా కూర్చొని వాక్యము వినేదానివి కదా, నీవు ఇలా ఎందుకు మాట్లాడావు? అందుకని ఏడ్చాడు ఆయన. గుడికి రాని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, ప్రభువుని ఎరగని వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో, దేవుడంటే ఏంటో, ఆయన శక్తి ఏంటో ఎరగని వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం ప్రవర్తిస్తున్నారు, నీవు నేను కూడా అలాగే ప్రవర్తించినట్లయితే
ఆయనను దుఃఖ పెట్టిన వారం అవుతామని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అందుకే నీవేమి నమ్ముతున్నావో, ఏమి వింటున్నావో, ఏమి నేర్చుకుంటున్నావో, ఏది నీ అంతరంగంలో ఉంది అదే నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ చర్యల్లో కనపడి తీరాలని ఈ పూట దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒకవేళ అలా లేకపోతే ఆ విషయంలో మనమందరము మారు మనసు పొందుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పని మాటలు, ప్రభు చెప్పని మాటలు వెళ్ళి చెప్పే విషయంలో మారు మనసు పొందాలి. అవునా కాదా? అది నీ ఉద్దేశం అని చెప్పు. ఓహో, నువ్వు అలా చెప్తున్నావేమో అనుకుంటారు, కానీ ఇంకొకరి మీద పెట్టి చెప్పడం అది చాలా నేరం అవుతుంది అని ప్రభు దృష్టిలో ప్రభును దుఃఖ పెట్టేది అవుతుందని దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 38వ వచనం చదువుదాం. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. చాలండి. దేవుడు మూలుగుతూ సమాధి దగ్గరికి వచ్చాడు. 41వ వచనం చదువు నాన్న. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంతకు ముందు వాక్యంలో ఏముంది అని అంటే, రాయిని తీయమనగానే మళ్ళీ హాజరైపోయిందండి ఈవిడి. ఎవరు? రాయి పెద్దది అని ఉంది కదా. గుహ దగ్గర రాయి పెట్టారు. యెరూషలేములో ఉన్న ప్రతి సమాధి కూడా అలాగే సమాధులు అలా ఉంటాయి. అలాగా తీయమని చెప్పగానే ఈమె పరిగెత్తుకొచ్చేసింది. ఎవరు? ప్రభా 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 4 రోజులైంది ప్రభా చనిపోయి, వాసన వచ్చేస్తుంది కనుక వద్దు. పాపం ప్రభుకి తెలియదు కదా. ఇప్పుడు అమాయకు రాయలా ఏమనాలి? ఈమెను ఏం తెలవకపోయినా తెలియనట్టు చేశామని అనాలి అంతే. ప్రభువుని గురించి నీకు ఇంకా క్షుణ్ణంగా తెలియదు. ప్రభువుని గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోలే. ఆయన శక్తిని అర్థం చేసుకోలే. ఆయన మాటలను అర్థం చేసుకోవట్లే. ఆయన సన్నిధిలో ఉన్న ప్రభావం నీకు ఇంకా అర్థం కావడం లేదు. ఆయనే స్వయంగా వచ్చి ఆ రాయి తీయి, అడ్డుగా ఉన్న దాన్ని తీయమని చెప్పితే మళ్ళా అడ్డుపడుతుంది ఈవిడ. ఓకే, అడ్డుపడి ఏమంటుంది? వాసన కొట్టునని. చాలామంది భక్తులు ఉంటారండి. ప్రభువా, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లుగా, ఆయనకు రెఫరెన్స్ తెలియదు కాబోసు. బైబిల్ మొత్తం కట్టలు పెట్టి ఆయనకు చెప్తుంటారు. ఆయన నీకే ఇచ్చాడు బైబిల్, నువ్వు చదువుకొని నీవు అనుసరించాలని మనకిచ్చాడు. మళ్ళీ వల్ల వేసే అన్ని రిఫరెన్స్లు చెప్పక్కర్లే. ఒకవేళ నువ్వు జ్ఞాపకం చేయాల్సి వస్తే ఆయన నీకు చేసిన వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4 దినములైంది ప్రభువా తీయొద్దు వాసన వచ్చేస్తుందని ప్రభుకి ఏం తెలియనది అనుకొని ఈమె ఎక్కువగా మాట్లాడుతూ ఉంది కదా. ప్రభు వారు పట్టించుకోలేదు. ఆకాశం వైపు కన్నులెత్తి తండ్రికి ప్రార్థన చేసి లాజరు బయటికి రమ్మనగా ప్రేత వస్త్రములతో కట్టబడిన లాజరు సజీవుడిగా బయటికి వచ్చేసాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 45వ వచనం చదివితే అక్కడ చేరియున్న చాలామంది బంధువులతో సహా యూదుల అనేకులు ఈ అద్భుతమైన ఆశ్చర్య కార్యమును చూచి ప్రభువును విశ్వసించారు. దేవునికి స్తోత్రం. అందుకే ఆలస్యం చేశాడు ఆయన. అందుకే 4వ దినమున ఆయన వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో అక్కడ ఇంకా బంధువులు, స్నేహితులు, ముఖ్యులు, ఆవాలు, తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. అందరి మధ్యలో చనిపోయి వాళ్ళ ఆశలన్నీ వదులుకున్నాక వాళ్ళదంతా అయిపోయిన తర్వాత ఆయన చెయ్యాలనుకున్నాడు, వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని ఆశ్చర్య కార్యములను మనం అర్థం చేసుకోవాలి. దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏంటో నీకు అర్థం కావాలి.
అప్పుడే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఎంత సహవాసం చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆలయంలో ఉన్నా, ఎన్ని సంవత్సరములు ఆయన పాదాల దగ్గర కూర్చొని బుద్ధిగా వాక్యం వింటున్నా, బయటి వాళ్ళు ఎలా ప్రవర్తించారో, ఎలా మాట్లాడాలో నేను అలాగే మాట్లాడితే నీ విషయమై నా విషయమై ప్రభు దుఃఖపడతాడని మనము గ్రహించాల్సి ఉంది. నువ్వు నమ్ముతున్నావా? చాలామంది బాగా గట్టిగా ప్రార్థన చేశారు, ప్రభా నువ్వు అజ్జే ఇజ్జే ఆమేన్ అన్నాక మొత్తాన్ని ప్రార్థన చేసామండి. ఆయన ఏం చేస్తాడో, ఇంకేం చేస్తాడు? నువ్వేం చేయమని అడిగావు? నువ్వేది నమ్మితే అన్నాడా లేదా? మరి అన్న చదివావు, నువ్వు చేసావు, మళ్ళీ నువ్వు చెప్పేది ఏంటి? ఏం చేస్తాడు నండి మరి ఆయన. హిందూస్ అంటారు పాపం, నీట ముంచినా పాల ముంచినా ఆయనే అంటాడు కదా. అంటే నేను అంటాను, నువ్వు ఎల్ల ముంచమంటే అలా ముంచుతాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నువ్వు ఏది నమ్మితే అది జరుగుతుంది అన్నావు కదా, అన్నాడు కదా. నువ్వు అది నమ్మాలంతే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే విశ్వసించినట్లుగానే ఉండు. ఆయన శక్తి నీకు అర్థమైతే నువ్వు అలాగే ఉండు. తొనకొద్దు, బెనకొద్దు. ఎలాంటి శ్రమలైనా, ఎన్ని శోధనలైనా ఆయన సమస్తమును విడిపించ సమర్థుడు అని నువ్వు నమ్మితే అలాగే ఉండు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేను ఈ విధంగా కార్యం చేస్తానంటే ఎలా చేస్తావని నువ్వు ప్రశ్నిస్తే నువ్వు నమ్మినట్టు కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ఆలోచన నీకు వచ్చినా నువ్వు నమ్మినట్టు కాదు. ఆయన చెప్పాడు, దావీదంటాడు, నువ్వు దేవుడవు గనక నీ మాట సత్యం. ఒక మనిషి చెప్తే నేను అనుమానించేవాడిని, ఒక మనిషి చెప్తే నేను ఆలోచించేవాడిని, కానీ నువ్వు దేవుడవు కదా, నీవు ఆ వాగ్దానం చేసావు కదా, ఆ మాట ఇచ్చావు కదా, నేను దాన్ని నమ్ముతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస మరి జీవితంలో నువ్వేమి నమ్ముతున్నావు, ఏది మాట్లాడుతున్నావు, అంతరంగమందు ఏది విశ్వసిస్తే అదే బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నువ్వు గొప్ప దేవుడు అని నమ్మి ఆయన దగ్గరికి వచ్చావా, బయట నీ బంధువులకు, స్నేహితులకు ఆ మాటే చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ క్రియల్లో కూడా ఆ విషయం కనపడాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు అని నువ్వు చెప్పగలిగితే నీవంతే ధైర్యంగా ప్రకటించాలి. నువ్వు నమ్మావా, నమ్మింది ప్రకటించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చిపోయేవాళ్ళు చర్చి మెంబర్స్ అండి, విశ్వాసులు కాదు. విశ్వాసులంటే చిన్న విశ్వసించువాడు కలవరపడడు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళకు వస్తే నేను చాలా గట్టిగా నమ్ముతానండి, మరి నాకు వచ్చిందిగా ఇది. ఇప్పుడుది తన దాకా వస్తే కానీ ఏదైనా తెలియదన్నారు పెద్దలు. నీ దగ్గరికి వచ్చినప్పుడే, నీకే ఆ సమస్య వచ్చినప్పుడు నీవు కూడా నిలబెడితే అది నీ విశ్వాసం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్పోడండి, నమ్మకం ఏం కాదులేండి, చేస్తాడులేండి, బయట వాళ్ళకి బాగా చెప్తాం మనం కదండి. కానీ నీకే వచ్చినప్పుడు, నీ ఇంట్లోనే వచ్చినప్పుడు సమస్య, నీవు నిలబడగలిగితే నీది కరెక్ట్ అయిన విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ విశ్వాసమును వెల్లడి అవ్వాలి, కనపరచాలి. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పాడు గనక దేవుడు, అలాగ నువ్వు ప్రతిసారి కూడా క్రియల ద్వారా ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత వాగ్దానములు చేసి ఎలా నిలబడతాడు, నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడు, ఆయన ఎలా మార్పు లేని దేవుడు, ఎప్పటికీ ఒక్కలాగే ఉన్న దేవుడని నువ్వు నమ్ము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లాజర్ అంటే అప్పుడు బతికించాడు, మరి ఇప్పుడు ఎట్టండి? ఇప్పుడు కూడా బతికిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మా రెండో బావగారు, మాది నెంబర్ 3, రెండో బావగారు 4 years ఉన్నప్పుడు భయంకరమైన జ్వరం వచ్చి చనిపోయారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చనిపోతే ఆ కాలనీ మొత్తం గొడవ అయిపోయింది అన్నట్టు. వీళ్ళేం విశ్వాసం ఇదేమో అన్న హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు. అక్కడ తీసుకెళ్ళానండి, చేయి దాటిపోయింది. ఏం చేస్తాం, అయ్యగారు లేరు. జఫన్ శాస్త్రి గారు లాగే చాలా విస్తృతంగా వాడబడే దైవజనులు ఆయన. ఆ టైంలో లేరు. అంతకంటే పెద్ద, చనిపోయిన ఆయన కంటే పెద్ద ఇంకా 3 ఉన్నారు. ఈ 3 ఊరంతా, ఆ కాలనీ మొత్తం మా తమ్ముడు చనిపోయాడు అని చెప్పేశారు. అందరు వచ్చేసి చాలా కోప్పడ్డారంట. అప్పుడు సరే వాళ్ళని అన్ని తిట్టి కోప్పడి సలహా ఇచ్చి విసుక్కుని వెళ్ళిపోయారు వాళ్ళు. సరే మా అత్తమ్మలాగే
ఇంకా చిన్నపిల్లలు ఏం తిన్నారో ఎవరేం పెట్టారో తెలియదు. ఆ బాబు అలాగే తన ఒళ్ళో పెట్టుకొని ముందు పెట్టుకొని కన్నీటితో రాత్రంతా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తెల్లవారుజామున ఆయన బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును. ఆయనే ఐజక్ శాస్త్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతమైన కార్యం అక్కడ చేశాడు. దేవునికి స్తోత్రం. మా వారు మరి చాలా భయంకరమైన వాంతులు విరోచనాలు అయితే నేను దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను. ఎన్నోసార్లు మా బిడ్డలకు చెప్పాను, ఇంత కూడా నా ధైర్యాన్ని నేను కోల్పోలేదండి. నేను భయపడలేదు. డాక్టర్ వచ్చి చెయ్యి వదిలేశాడు. వేరే డాక్టర్ సరిగ్గా పట్టించుకోలేక ఎందుకంటే అయిపోతాడు, ఇంకా మనం ట్రీట్మెంట్ చేసి మనం ఏదో చేసామని ఎక్కడ గొడవ పెడతారని పట్టించుకోలే. కానీ నేను నమ్మి ప్రార్థించాను. ఆయన స్వరము నేను విన్నాను. దాని ద్వారా నేను ధైర్యపరచబడ్డాను. తెల్లవారు ఈ మధ్య 11 గంటల నుండి మొదలైనటువంటి ఆ భయంకరమైన వాంతులు విరోచనాలు 100 పైనే అయ్యి ఉంటాయి, ఇంకెక్కువే అయ్యి ఉంటాయి. చల్లబడిపోయాడు మనిషి. ట్రీట్మెంట్కు వదిలేశారు. కానీ మరలా ఉదయకాలం ఆరోగ్యవంతుడుగా లేచాడు. దేవునికి మహిమ కలుగు. నేను నమ్మి ప్రార్థన చేశాను. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాను. డాక్టర్స్ చెప్పారు. డాక్టర్స్ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళారనగా భయపడిపోయి వాళ్ళు ఏదో సెలైన్ పెట్టారు కానీ ఇంకా హోప్స్ లేవని భయం అయిపోతుంది వాళ్ళకి. నాకు చెప్పలేకపోతుండ్రు. నేను ఎప్పుడు హాస్పిటల్ బయటికి వెళ్ళిన దాని కాదు, పరిస్థితిని బట్టి వెళ్ళాను. అయితే నాతో ఉన్న విశ్వాసి వాళ్ళని పిలిచి సెలైన్ తీసేయమని చెప్పని దేవుడు నాతో ఆ రాత్రి